గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కాలం గడిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. నీళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటే సోనియా గాంధీ ఇచ్చారని చెప్పారు. వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు నీళ్లు తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఎస్ఎల్బీసీ ఒకటని, అలాంటి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం టన్నెల్ను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలుపెట్టుకొని త్వరితగతిన పూర్తి చేసుకొని నల్గొండ జిల్లా అట్లాగే ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు. పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, మంచినీటి సమస్యతో సహా ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున సంవత్సరం పొడుగుతున్న ఖర్చు లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తో గ్రావిటీతో అద్భుతంగా ఇవ్వటానికి డిజైన్ చేసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావటానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కేవలం 10 కిలోమీటర్లు చేపించి ఉంటే నీళ్ళు వచ్చేది. కానీ కనీసం 1 కిలోమీటర్ కూడా చేపించకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ ప్రాంతం నిజంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని గత 10 ఏళ్లుగా కుర్చీ పెట్టుకొని కట్టిస్తున్న పెద్ద మనుషులు ఎవరు అవపడలేదు. మేము ముగ్గురం కూడా మొదటిసారి మంత్రులు టన్నెల్ లోపల పోయి చూసిన వాళ్ళం. ఎవరు చూడలే, ఏ ఫైనాన్స్ మినిస్టర్ చూడలే, ఏ ఇరిగేషన్ మినిస్టర్ చూడలే, ఏ ఆర్ఎండ్బి జిల్లా మంత్రులు చూడలే, ఏ కౌన్సిల్ చైర్మన్ చూడలే. కౌన్సిల్ చైర్మన్ కానీ వేరే అవసరాలు చూసింది. మరి వీఆర్ కమిటెడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ 20, 2024, సెప్టెంబర్ 20, 2027కి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు వదిలిపెట్టడానికి మేము మళ్ళీ వస్తామని చెప్పుకొని మొదలు చేస్తాం. ఎంత ఖర్చైనా సరే, ఎంత కష్టమైనా సరే ఎస్ఎల్బీసీ టన్నెల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి